సినిమా హిట్ కాదు, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ. 10 ఏళ్ళు ఓజీ రికార్డ్ ఏది కొట్టలేదు. పిచ్చి పిచ్చి పిక్స్ కలిపోతే సమ్మర్ లో తాగాలి లెమన్, ఆ బీజం తో పోయేలా చేస్తున్నాడు మన తమన్. సినిమా మాత్రము చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారికి హిట్లు లేవు. చాలా మంది ట్రోల్ చేస్తారు. కొట్టినాడు బ్రో, మామూలు కొట్టలేదు. ఈ అమ్మ సుజిత్ పండవటి హిట్ కొట్టాడు. సెకండ్ హాఫ్ ఉందా, క్లైమాక్స్ ఉంటది. పిచ్చి 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 పిక్స్ కలిపోతే ఇంకా థియేటర్ తగలబడిపోతాయి. రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు ఒక్కటే మాట, సినిమా హిట్ కాదు, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ. గురూజీ మీరు లేకపోతే ఓజీ లేదు, ఓజీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాల్ రైరేసే రేంజ్ లేదు. అలాంటిది కాలరేని తలలు తీసేసేలా ఉంది ఈ ఓజీ. పవన్ కళ్యాణ్ గారికి ఇంత మంచి స్టోరీ ఎతికి పెట్టేది ఎవరన్నా ఉన్నారంటే అది త్రివిక్రమ్ గారే. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీరు పండగ చేసుకోండి. ఇంకో 10 ఏళ్ళు ఓజీ రికార్డ్ ఏది కొట్టలేదు అన్నట్లు పిచ్చెక్కిచ్చేసాడు. సమ్మర్ లో తాగాలి లెమన్, ఆ బీజం తో పోయేలా చేస్తున్నాడు మన తమన్. ఇచ్చి పడేశాడు. పిచ్చి పిచ్చిగా ఉంది సినిమా అయితే. డిప్యూటీ సింగ్ కళ్యాణ్ బాబు బిజీ అయినా మనందరి కోసం తీశాడు ఓజీ. ఇమ్రాన్ ఇష్మి ఆయన గురించి చెప్పాలంటే పిచ్చెక్కిపోతుంది. జలకతికలాజా ఎక్ బార్ రాజా ఆజా అన్నట్టు పిచ్చెక్కిచ్చేశాడు. డియర్ ఓజీ, నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమి అన్నట్టు ఆయన క్యారెక్టర్ పిచ్చి పిచ్చిగా ఉంది. ప్రియాంక గారు ఏదైతే పిచ్చి ఎక్కిచ్చేసింది మొత్తానికి. ఇంకా కల్ట్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం కొట్టేసుకున్నారు లోపల. అర్జున్ దాస్ గారిది అయితే పిచ్చెక్కేసింది. లియోలో క్యారెక్టర్ లియో దాస్ ఈ మూవీలో ఎరదీశాడు మన అర్జున్ దాస్ అన్నట్టు పిచ్చి పిచ్చిగా ఉంది. కార్ల పిచ్చున్న యాక్టర్ అజిత్, బాలీవుడ్ హీరోలను తలదనేలా చూపెట్టాడు మన సుజిత్. పిచ్చి పిచ్చగా ఉందన్న మూవీ అయితే. మొత్తం కుర్చీలో కూర్చోలేరు, మొత్తం రచ్చా మళ్ళీ 3-4 టైం చూడొచ్చు. అది సస్పెన్స్ అనొచ్చు. మీరు చూడాలి, ఈ సినిమా చూడాల్సిందే అందరూ. అంతా వేరే లెవెల్ అంటున్నారు కదా, అసలు చెప్పలేము. అది ఇక అసలు అంచనాలకు మించుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ సాంగ్ ఉండాలో అక్కడే పెట్టింది. చాలా బాగుంది. నేను ఎప్పుడైనా ఫస్ట్ డేనే చూస్తాను. సూపర్ సూపర్.